ప్రక్రియ మీద దృష్టి పెట్టింది. యునైటెడ్ నేషన్స్కి చాలా అభ్యంతరాలు ఉన్నాయట. మరి అదేంటో మన దేశంలో మనం చేసుకుంటున్న సవరణలో, చట్టాలు, లేకపోతే ప్రక్రియలో వాటి మీద యునైటెడ్ నేషన్స్కి ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఇదే మానవ హక్కుల హననాలు జరిగినప్పుడు నోరు మూసుకుని కూర్చొని యునైటెడ్ నేషన్స్ ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద అడ్డగోలుగా మాట్లాడుతుంది. ఎక్స్పర్ట్స్ ఉన్నారట, టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మాట్లాడారట. ఏమని? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది, అనుసరిస్తున్న విధానాలు కానీ ఏఐని వాడటం కానీ అభ్యంతరాలు వ్యక్తం చేసేట. మన ఇంట్లో పెళ్ళికి వాళ్ళకి అభ్యంతరాలు ఏంటో, లేకపోతే ఇక్కడ జరుగుతున్న వేడికి వాళ్ళకున్న ఈ అబ్జెక్షన్స్ ఏంటో అర్థం కావట్లేదు. సరే, అదొక అంశం. అంతర్జాతీయ సమాజం మాట్లాడింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రెస్పాండ్ అయింది. ఓకే, మీ అభ్యంతరాలు లేకపోతే మీ అభియోగాలు బేస్లెస్ అని చెప్పేసింది. ఇదిలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కూడా ఈ విషయంలో చాలా డిఫరెంట్గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రభుత్వం అనాలా, స్పీకర్ గారి వ్యక్తిగత అభిప్రాయం అనాలా తెలియదు కానీ ఓటర్ జాబితాలో పేరు లేని వారికి పెన్షను, ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదు అని ఆయన అన్నారట. దాంతోపాటు 2-3 వ్యాఖ్యలు చేశారు. అది ఎలాగో మధ్యలో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ గారు, సీనియర్ న్యాయవాది. అలాగే చందు సాంబశివరావు గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సైంటిస్ట్, యాజ్ వెల్ జనసేన నాయకులు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ బషీర్ అహ్మద్ గారు, యుఎన్ ఎక్స్పర్ట్స్ ఫ్లాగ్ కన్సర్న్స్ ఓవర్ ఎస్ఐఆర్, ఈసీఐ రిజెక్ట్స్ ఎలిగేషన్స్ యాజ్ బేస్లెస్. అసలు వాళ్ళ అబ్జెక్షన్స్ చెప్పడం ఏంటి? వీళ్ళు ఎందుకు భుజాలు తడువుకొని బేస్లెస్ అనాల్సిన అవసరం ఏంటి? మనం ఏదో చేసుకుంటున్నాం ప్రక్రియ, అభ్యంతరాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుంటాం. ఉన్న అన్ని పార్టీలు, ఆల్ స్టేక్ హోల్డర్స్, ఈ దేశానికి చెందిన స్టేక్ హోల్డర్స్ అందరూ మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఏంటి అసలు అభ్యంతరం ఏంటి? వాళ్ళు లేవనెత్తింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది సార్? వాస్తవంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మన భారతదేశంలో జరుగుతున్న సర్వ్ గురించి అభ్యంతరాలు ఏంటి, వాళ్ళు ఎలా క్వశ్చన్ చేయగలుగుతారన్న క్వశ్చన్ అడిగారు. దీనికి ఉన్న నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో వివిధ ప్రపంచ దేశాలతో, సభ్య దేశాలతో భారతదేశానికి వివిధ రకాలైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి, అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. వాటికి కట్టుబడి వాటి ప్రకారం మనం నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఇందులో భారతదేశం కూడా ఈ ఒప్పందంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటితో పాటు సంతకం చేసింది. ఈ సామాన్య పౌరులకు సంబంధించింది, వారికి ఈ పొలిటికల్ రైట్స్ కానీ సివిల్ రైట్స్ కానీ దానికి నేను గ్యారంటీ ఇస్తానని అంతర్జాతీయ వేదికల మీద ఒప్పుకుంది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక అంతర్జాతీయ సంస్థగా భారతదేశంలో నేడు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ ఈ రివిజన్ ని, ఇందులో జరుగుతున్న లోపాలని ఎత్తి చూపించడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, మన భారతదేశ ఎన్నికల సంఘాన్ని, ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికలు జరిగిన చోట పరిశీలకులుగా వెళ్ళిన పరిస్థితి ఉంది. పరిశీలకులుగా వెళ్ళి ఎన్నికలు సజీవంగా జరుగుతున్నాయా లేదా అని ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ తరఫునే పరిశీలకులుగా వెళ్ళి భారతదేశ ఎలక్షన్ కమిషన్ వివిధ విషయాల్ని పరిశీలించిన సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ కి ఇంత దిగజారిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక ముగ్గురికి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ కమిటీని వేసింది. ఈ కమిటీని వేసి భారతదేశంలో సర్వలో జరుగుతున్న లోపాలు ఏంటి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పరిశీలన చేయమని అడిగితే ఈ ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయి. నికోలస్ లెవారాట్ అనే ఆయన, ఇరీనా ఖాన్ అనే ఆయన, నజీలా గనియా అనే ఆమె, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీగా ఏర్పడి విస్తృతంగా పర్యటించి విస్తృతంగా గణాంకాలను సేకరించి వారు ఒక ఫైండ్ అవుట్ ఇచ్చారు. ఒక ఫైండింగ్స్ ఏంటంటే, వీళ్ళు చేసిన ఫైండింగ్, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదు, కావాలని మైనారిటీలను, అందులో ముఖ్యంగా ముస్లింలను ఓటర్ లిస్ట్ నుంచి, ఓటర్ల జాబితా నుంచి తొలగించడం కోసం గాను కుట్రపూరితంగా పనిచేస్తుంది అని చెప్తూ
కొన్ని గణాంకాలు కూడా స్పష్టంగా ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనుక చూసేటట్టయితే కనుక అక్కడ 95% ముస్లింల పేర్లను టర్మ్ పేరిట తీసేశారు. అక్కడ నందిగ్రామ్ లో 25% మంది. ఉత్తరప్రదేశ్ లో తీసేసిన 1 కోటి మంది హిందువుల పేర్ల గురించి కూడా ప్రస్తావన చేసిందా అండి? అది 3 కోట్లు తీసేశారు ఉత్తరప్రదేశ్ లో, అందులో 1 కోటి మంది హిందువులు ఉన్నారు, మరి వాళ్ళ పేర్లు ప్రస్తావన చేయలేదు. నేను అక్కడికి కూడా వస్తా, ఆ పాయింట్ కూడా నేను వస్తా. అన్ని పాయింట్ ఎంతసేపు మీ కన్సర్న్ ముస్లింల పేర్లు తీశారు తీశారని. నేను ఒక ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీకి చెందిన వ్యక్తిని కాదు. నేను 100% ఒక భారతీయుడిని. నేను ఆర్య జాతికి చెందిన వ్యక్తిని కాదు, భారతీయుడిని. కాబట్టి రాజ్యాంగాన్ని 100% నేను పాటిస్తాను. కాబట్టి ఏ ఒక్కడి ఓటు పైన చివరికి మా సోదరుడు రవికిరణ్, ఆయన బీజేపీ, ఆయన ఓటు పైన సరే ఆయన తరఫు నుంచి నేను వాదిస్తా. ఆయనకు అన్యాయం జరిగినా నేను ఒప్పుకోను. నేను నా పద్ధతి అది. వాళ్ళలాగా నేను బయాసిడ్గా, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళలాగా నేను బయాసిడ్గా ఉండను. తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పమని ధర్మరాజు చెప్పిన ఈ మహాభారతంలో ఉన్న ఈ సూత్రాన్ని 100% నేను పాటిస్తాను. ఇప్పుడు భారతదేశంలో మొత్తం 50 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆ 50 కోట్ల మంది ఓటర్లలో 13% ఓటర్లను తొలగించేశారు. ఆ 13% ఓటర్లు వచ్చేసేటప్పటికి 6.56% కోట్ల మందిని తొలగించేశారు. అంటే సుమారుగా 7 కోట్ల మందిని తొలగించారు. ఉత్తరప్రదేశ్ లో 19 లక్షల మందిని తొలగించారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే బెంగాల్లో తొలగించారు. ఇలా అలానే బెంగాల్లో మీరు చూడండి, గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. వీళ్ళు తొలగించిన ఓట్ల కన్నా ఈ బీజేపీకి అలానే ఈ మమతా బెనర్జీకి మధ్య ఉన్న ఓట్ల తేడా వచ్చేసి 32 లక్షలుంటే అక్కడ వీళ్ళు తొలగించిన ఓట్లు 45 లక్షల ఓట్లు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇంకా 34 లక్షల మంది ఓటర్స్ అప్పీల్ వేస్తున్నారు, మా పేరుని అన్యాయంగా తొలగించారని చెప్పేసి. వివిధ కోర్టుల్లో అక్కడ కేసులు నమోదయ్యి ఉన్నాయి. చూడండి, రాహుల్ గాంధీ గారు ఇది ఓట్ల చోరీ జరుగుతుంది అని చెప్పి ఒక డిమాండ్ చేసినప్పుడు, స్పష్టంగా చూపించినప్పుడు దాని మీద ఆయన అజ్ఞానేష్ కుమార్ ఏమని స్పందించాడు? ఆయన ఏ విధంగా స్పందించాడు? మేము మీకు ఏ విధమైనటువంటి ఓటర్ లిస్ట్ మేము ఇవ్వము. ఒకవేళ ఓటర్ లిస్ట్ ఇస్తే విజన్ రీజనబుల్ ఫామ్ లో ఇవ్వకుండా ఫిజికల్ గా ప్రతి ఓటుని చూసుకోండి అన్నట్టుగా ఇచ్చారు. అలానే ఓటు 6ంటికి అయిపోతే 6 నుంచి 7 లోపు 14% ఓట్లు ఎలా పోలయ్యాయి ఒక గంటలో, దీన్ని లెక్క చూపించండి, ఫోటోలు ఇవ్వండి, ఫోటోలు అయినా ఇవ్వండి అంటే ఆయన జ్ఞానేష్ కుమార్ ఏమని సమాధానం చెప్పాడంటే, ఒక తల్లిని కానీ చెల్లిని కానీ వదిన్ని కానీ ఇలా చూపించడం సమంజసమా అన్నాడు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ బయాస్డ్ గా ఉంది. ఈ గుజరాతీలు అందరూ కూడా కలిసి గతంలో గుజరాతీ అయినటువంటి మన మహాత్మా గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు భారతదేశాన్ని రక్షించి భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడి తీసుకొస్తే ఈ రోజు గుజరాతీలైనటువంటి 2 గుజరాతీలు దేశాన్ని అమ్మేస్తుంటే ఇంకొక 2 గుజరాతీలు దేశాన్ని గుజరాతీల మీద ఓట్ల మీద. సరే, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తా. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్, చంద్రశంసరావు గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు, వారికి కూడా నమస్కారం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇది మన దేశంలో చేసుకుంటున్న ప్రక్రియ అండి. అభ్యంతరాలు ఉంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం, కొట్లాడతాం. సరే, మనందరికీ జ్ఞానేష్ కుమార్, ముస్లిం లీగ్ బషీర్ అహ్మద్ గారికి అజ్ఞానేష్ కుమార్, వారి మీద కూడా పోరాడదాం. మీకు ఓటు హక్కుపోయినా ఆయన వచ్చి మీ తరఫున రాజమండ్రిలో నిలబడి పోరాడతారు. ఇవన్నీ ఓకే. నేననేది ఏంటంటే, ఈ ప్రక్రియ మీద ఇందులో 3 ఎక్స్పర్ట్స్, రాపోర్టర్స్, ఫ్రెంచ్ వర్డ్ అది రాపోర్ట్, దాని నుంచి వచ్చింది. వాళ్ళు విశేష ప్రతిభావంతుల్ని పెట్టి ఇదంతా అధ్యయనం చేయించింది యునైటెడ్ నేషన్స్. అదొక అసలు అంటే నెగ్లెక్టెడ్ ప్యారడైజ్, విస్మృత స్వర్గం యునైటెడ్ నేషన్స్ అనేది. ఎవడు దాన్ని దేకడు, ఏ దేశం కూడా. వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ప్రక్రియ మీద అధ్యయనం చేస్తారు, నానా మాటలు అంటారు. మన ఎలక్షన్ కమిషన్ కూడా ఎంబడే భుజాలు తడుకొని దానికి సమాధానం, అసలు ఎవడు సమాధానం చెప్పన్నాడు ఎలక్షన్ కమిషన్ని? సందర్భం ఏంటి? మనం ఇక్కడ శుద్ధి చేసే ప్రక్రియ నడుస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన సొరబాటుదారులను పంపించే ప్రక్రియలో
లోపాలు జరిగితే మనం సుప్రీంకోర్టులో వెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అంటారు. నేను సార్ వాగ్దేవ్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్కి 90 విషయంలో శుభోదయం అండి. యుఎన్ స్పెషల్ రిపోర్టర్స్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఉద్యోగులు కాదు. దే ఆర్ నాట్ ఆన్ దేర్ పేరోల్స్. వాళ్ళ జీతగాలు కాదు. యునైటెడ్ నేషన్స్ ఎక్కడా వీళ్ళని దీని మీద అధ్యయనం చెయ్యండి అని చెప్పింది లేదు. ఈ స్పెషల్ రిపోర్టర్స్ అన్నవాళ్ళు కొంతమంది ఫ్రీలాన్స్ గా ఉండి రకరకాల వాటి మీద అధ్యయనం చేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఇక్కడెక్కడ వీళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి లేఖ కావచ్చు, అబ్జర్వేషన్స్ కావచ్చు, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు చాలా మంది క్షేత్రస్థాయిలో వచ్చి ఆయా దేశాల్లో పరిశీలించి తిరిగి ఆధారాలు సేకరించి ఇచ్చిన నివేదికలు కావు. ఎన్ని వాళ్ళకి థర్డ్ పార్టీ నుంచి వివిధ మీడియా ఛానల్స్ నుంచి వచ్చినటువంటి నివేదికలు పట్టుకొని వాళ్ళు నచ్చినట్టు రాసేస్తుంటారు. ఉదాహరణకి ఈ సబ్జెక్ట్కి వచ్చే ముందు గతంలో 2 అంశాలు వాళ్ళు చేసిన పని చెప్తారు. సంవత్సరం క్రితం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఒక లేఖ రాశారు ప్రభుత్వాన్ని. రోహింగ్యాల్ని, ఇది బర్మా నుంచి, మయన్మార్ నుంచి, అక్కడి నుంచి వస్తున్న రోహింగ్యాలకి భారతదేశంలో ఇబ్బందులు గురి చేస్తున్నారు, భారతదేశం వాళ్ళని కాపాడాలి, ఈ రకంగా ముస్లింలు వివక్ష చేస్తున్నారు ముస్లింలు అని చెప్పేసి అన్నారు. వాడు భారతదేశం రిటార్ట్ చేసి, అసలు మేము ఎప్పుడు రెఫ్యూజీస్ కన్వెన్షన్ 1951, 1961 మేము ఎప్పుడు సంతకాలు పెట్టలేదు. ఎవరన్నా సరే భారతదేశం మైగ్రేట్ అవ్వాలంటే అఫీషియల్ విధానం ఉంటుంది. ఆ అఫీషియల్ విధానం కాకుండా ఇల్లీగల్ గా బోర్డర్లు చూస్తే అక్రమ చొలబాటుదారులు అంటారు. అక్రమ చొలబాటుదారులు ఎవరినన్నా సరే మేము ఉపేక్షించాం, వారిని ఈ దేశం నుంచి ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దాని మీద చెప్పింది. ఈ యొక్క బ్యాచ్ సుప్రీంకోర్టు కూడా కేసేశారు. సుప్రీంకోర్టు మీరు చాలా చెప్పారు, మీరు చెప్పినప్పుడు నేను అడ్డం పడలేదు, మీరు ఆగండి. మీరు చాలా మాట్లాడారు, మీరు ఆగండి, మీరు చెప్పింది వినండి అని చెప్పేసి ఆపండి. తప్పుదారు మీరు చెప్పింది తప్పులే, వస్తాను దానికి కూడా ఆగండి. మౌజాన్ గారు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడే నిజమని కాదు, నా మాట వినండి. కంటిన్యూ చేయండి. ఒకే ఒక ప్రశ్న, అదే బషీర్ చెప్పండి, ఒకే ఒక ప్రశ్న. నేను చెప్తాను సార్, ఆయన చెప్పేది ఏమడదు, సార్ గురించి చెప్పమని అంతకనే ఇంకా ఆగండి. మౌజాన్ గారు నాకు చెప్పలేమండి, తన గురించి చెప్పమన్నా నేను ముందే అన్నాను 1 మినిట్ 2 నిమిషాలు చెప్పి మళ్ళీ వస్తాను. 2020లో పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చినప్పుడే ఇటువంటి రిపోర్టర్స్, యుఎస్ స్పెషల్ రిపోర్టర్స్ లేఖ రాశారు. ఇప్పుడు భారతదేశంలో ముస్లింస్ ని కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టేస్తే ఇటువంటి సిఏ చట్టం తీసుకొచ్చారు. చెప్తే వీళ్ళు నైజం. ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చింది ఎప్పుడు మే 1వ తారీఖు 2020లో రాశారు. ఎవరు రాశారు? మెయిన్ గా ఇందాక చెప్పినట్టు లేడీ, ఆయన ఇరీన్ ఖాన్ అనేది లేడీ, ఆయన జడ్డు అని చెప్పారు. ఆయన ఇరీన్ ఖాన్ లేడీ అన్నమాట. వీళ్ళెవరు క్షేత్రస్థాయిలో రాలేదు. ఈవిడెవరు ఇరీన్ ఖాన్? ఈ అమ్మాయి ఎవరు? బంగ్లాదేశీరాలు. బంగ్లాదేశ్ లో పుట్టి పెరిగి ఆ తర్వాత యూకేకి వెళ్ళింది. ఈయన గతంలో ఎక్కడ పనిచేసింది? గూగుల్లో కొట్టే, నేను జస్ట్ నా పొద్దున గూగుల్లో కొట్టే వచ్చింది. ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో పనిచేశారు. సెక్రటరీ జనరల్ గా 10 ఏళ్ల పాటు పనిచేసింది ఈవిడ. ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏంటో తెలుసు, మనకు బాగా తెలుసు దాని గురించి. ఏ రకంగా కాశ్మీర్ ప్రత్యేక పరిస్థితి తొలగిస్తే ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు, భారతదేశానికి ఎటువంటి హక్కు లేదని రాసిన వాళ్ళు, అలాగే పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ కూడా ఉపయోగిస్తున్నారని చెప్పి పత్రిక రాసిన వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి భారతదేశం నోటీసులు ఇస్తే 2020లో భారతదేశంలో క్లోజ్ చేసుకుని పారిపోయినటువంటి బ్యాచ్ ఇది. సో ఇటువంటి డూబియస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు పని కట్టుకొని భారతదేశం మీద అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేయడం వాళ్ళ పని. ఒక ఎకో సిస్టమ్, డీప్ స్టేట్ సిస్టమ్ ఉంది, ఒక జార్జ్ సోరోస్ బ్యాచ్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఇదిగో ఈ ముస్లిం లీగ్ లాంటి దేశద్రోహుల పార్టీలతో కుమ్మక్కయ్యి చేస్తున్నటువంటి వ్యవహారం. ఎందుకు దేశద్రోహులు? ఆయన ఇందాక మహాభారతం కోర్టుకు వచ్చేసారు, తమ్ముడు ధర్మం చెప్పాలని. ఏమైపోయారంటే 1947లో తమ్ముడు, మీ తమ్ముడు, మేము సాటి తమ్ముడు హిందువులతో కలిసి ఉన్నాము, మాకు ముస్లింకి ప్రత్యేక దేశం కావాలి అని డైరెక్ట్ అటాక్ పిలిపించింది మీ పార్టీ కాదా? వేల మంది ముస్లిం హిందువుల్ని చంపిన పార్టీ మీరు కాదా? ఈ దేశాన్ని విభజించిన వాటి మీరు కాదా? అటువంటి వ్యక్తులు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తారా? దేశభక్తి గురించి మాట్లాడతారా? మీరు ఎంతమందిని పొట్టం పెట్టుకున్నారు కేరళలో కానీ అన్ని విధాలుగా భారతదేశాన్ని మతవాదాలు విభజించిన పార్టీ మీరు దేశభక్తి గురించి మాట్లాడితే నేతి బీరకలో నెయ్యి చందంగా ఉంటుందండి. ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సమాధానం చెప్పింది అంటున్నారు. మీరు సమాధానం చెప్పాలి, చెప్తారు తప్పనిసరిగా. ఇటువంటి ఏదైతే లెటర్ రాస్తారో లెటర్ రెస్పాన్స్ ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశారు, లెటర్ రెస్పాన్స్ ఇచ్చారు. కాదు నేను అడిగేది ఏంటంటే
ఇప్పుడు మీరే చెప్పారు వాళ్ళేమి యునైటెడ్ నేషన్స్ జీతగాళ్ళు కాదు, వాళ్ళు డిప్లాయ్ చేసిన ఒక టీం అన్నారు. వాళ్ళెవరో చేసి వాళ్ళ స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేసి మేము దీన్ని యునైటెడ్ నేషన్స్కి మీరు కూడా పంపించి వాళ్ళు సాయంత్రం కూర్చొని ఒక రిపోర్ట్ రాసి యునైటెడ్ నేషన్స్ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు దాని మీద రేపు పొద్దున ఎవరైనా డిబేట్ పెడతాడా? లేదండి, వీళ్ళు చేసి దాని మీద మాట్లాడతారు. అసలు సంబంధం లేని దానికి ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పాలంట? నేను వెరీ బేసిక్స్లోకి వచ్చి అడుగుతున్నాను నేను. లేదు, ఇది రిప్లై కూడా గతంలో కూడా ఇచ్చి ఇప్పుడు కొత్తగా ఇస్తుంది కాదండి. ఈ రిప్లై నేను ఇందాక చెప్పిన అనేక అంశాలు 2020లో అంశాలు కావచ్చు, 2024 అంశాలు కావచ్చు, ఇది మే మాసంలో వచ్చింది. కొత్తగా ఎందుకు బయటకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఇప్పుడు మే మాసంలోనే జరిగింది ఇదంతా. అదేదో కావాలని ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఇరాన్ ఇరాన్ మరి కింద సంవత్సరం బంగ్లాదేశ్ లో అక్కడ మైనార్టీలు ఓచకోతకు వస్తారు. మరి దాని మీద నివేదిక ఎందుకు ఇవ్వలేదండి? ఆడు బంగ్లాదేశ్ రాలే కదా, అక్కడ మైనార్టీలు హిందువులు ఓచకోతకు వస్తాయని కోసారు కదా, చంపారు కదా, వాళ్ళ మీద ఎందుకని రిపోర్ట్ ఇవ్వలేదు? సో ఈ రకంగా ఒక వివక్షపూరితంగా కావాలని టార్గెట్ చేసే సంస్థలు ఎన్ని ఇంటర్నేషనల్ గా ఉన్నాయి. దానిలో భాగంగా ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ. ఇప్పుడు ఏమంటారు ఈయన, ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఈ రోజు పేపర్లో చూశాను, మొత్తం 14,19,644 చనిపోయిన ఓటర్లు తొలగించారని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈయన బషీర్ అహ్మద్ గారు వెళ్ళి 14 లక్షల మందికి బాసటగా పోరాడతారు వెళ్ళి, అలాగే 12,14,99,99 మంది షిఫ్ట్ అయిపోయిన ఓట్లు ఉన్నారు. మరి ఇవన్నీ మరి తొలగించడం ఈ ముస్లిం లీగ్ పార్టీ బషీర్ అహ్మద్ గారి చనిపోయిన వాళ్ళు ఉంచాలని చెప్పి వాదిస్తారా? ఏం మాట్లాడుతున్నాం మనం? దేని గురించి మాట్లాడుతున్నాం? ఏదైతే చనిపోయిన ఓటర్లు, షిఫ్ట్ అయిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్స్ ఎన్ని ఉన్నారు మాట వాస్తవం. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఈయన సోనియా గాంధీ గారి యొక్క పౌరసత్వం రాకముందే ఓటర్ ఐడి వచ్చింది ఆవిడకి. ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది ఈ రోజు. అలాగే ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, అతనికి కూడా 2 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్స్ ఉన్నాయి. ఏది ఎక్కడ ఉన్నాయి? అతని పేరు పవన్ కేర్ కూడా 2 ఓట్లు ఉన్నాయి. ఢిల్లీలో ఉంటుంది, హైదరాబాద్ లో ఇంకా ఉంటుంది. ఇదిగో 2 ఓట్లు ఢిల్లీలో 2 ఓట్లు, సారీ ఢిల్లీలో 2 ఓట్లు ఉన్నాయి. మరి ఇటువంటి ప్రకాష్ రాజ్కి 4 ఓట్లు ఉన్నాయి, 4 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కి 4 ఓట్లు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ లో ఉన్నది ప్రశాంత్ కిషోర్ కి. మరి ఎన్ని ఎవరు తొలగిస్తారండి? ఎవరు ఎలక్షన్ కమిషన్ పని కదా? ఎన్ని మరి చేయటం తప్ప? ఈ రకమైన ప్రక్రియ చేసుకుంటే శుద్ధి చేయటం వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ రకంగా శుద్ధి చేసి ముందుకు వెళ్తారు. ఈ రోజు మన రాష్ట్రంలో ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తారు, 2 తెలుగు రాష్ట్రాలకి అయితే ఇవాళతో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవుతుంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తాను, ఎవరైతే ఎన్యూమరేట్ ఫామ్ వచ్చిందో అది ఫిల్ చేసి తప్పనిసరిగా ఇవ్వండి. ఎవరైతే మీరు షిఫ్ట్ అయిపోయిన ఓట్లు ఎవరు ఉంటే కనుక మీరు పాత ఎప్పుడైతే మనం ఓటేశారు కదా ఆ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి. ఫామ్ ఫిల్ చేసి ఇవ్వకపోతే మీ ఓటు మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రకంగా మనం ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేసి చేసుకుంటే వెళ్ళాలి. అంతేగాని చనిపోయిన ఓట్లు తొలగించా, ఎందుకు తొలగించేశారు, షిఫ్ట్ అయిపోయిన ఓట్లు ఎందుకు తొలగించేశారు అంటే అర్థం ఉంది. చనిపోయిన ఓట్లు పెట్టుకుని ఏం చేయాలి అక్కడ? మళ్ళీ వస్తాను ఒకసారి చంద్ర సాంబశివరావు గారి దగ్గర. చంద్ర సాంబశివరావు గారు మీ దగ్గరికి వచ్చే ముందర అంటే ఈ అంశం మాట్లాడదాం. మన స్పీకర్ గారు మాట్లాడింది కూడా ఒకసారి చూద్దామండి. స్పీకర్ మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఓటరు జాబితాలో పేరు లేని వారికి పెన్షన్ ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని అంటే పూర్తిగా టెక్నికల్ పాయింట్స్ మీద మాట్లాడారా, వేరేతర కారణాలు ఇచ్చా మాట్లాడారా? ఒకసారి చూద్దాం. 5 సంవత్సరాలకు ఒకసారి బూత్ దగ్గరికి వెళ్ళి కూడా ఓటు వేయడానికి మీకు ఓపిక లేకపోతే మనకెళ్ళి అర్హత ఏంటని మాట్లాడే అర్హత ఏంటండి? మీ భార్య ఓటు, నీకు మీ పిల్లలకు ఓటు ఉందో లేదు చెక్ చేసుకొచ్చి బాధ్యత నీకు లేదా? ఆఫీసులు ఇంటికి వచ్చి రాయాలా? ఎందుకు రాయాలండి? వాటర్ లిస్ట్ లో పేరు లేకపోతే మళ్ళీ చచ్చిపోయినట్టే బతుకున్నట్ట. వాటర్ లిస్ట్ లో పేరు లేకపోతే మళ్ళీ చచ్చిపోయినట్టే నా దృష్టిలో అయితే. ఆ చచ్చిపోయినాడికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలంటే? ఎందుకు ఇవ్వాలి పెన్షన్? ఎందుకు ఇవ్వాలా? వాటర్ లిస్ట్ లో పేరు ఉందో లేదో నీకు తెలియదు, నీకు పథకం ఇవ్వాలా, పెన్షన్ ఇవ్వాలా? ఆఫ్టర్ 4,000-5,000 రూపాయల పథకాల కోసం, పెన్షన్ కోసం రాష్ట్రం తగబెడతారు రాష్ట్రాన్ని. సో చంద్ర సాంబశివరావు గారు, స్పీకర్ స్థాయిలో వారు చేసింది ప్రభుత్వ అభిప్రాయమా లేకపోతే వారి వ్యక్తిగత అభిప్రాయంగా చూడాలా? చచ్చిపోయినట్టేనా? ఓటర్ లిస్టులో పేరు పొరపాటు లేదనుకోండి, వాళ్ళ దివంగత కీర్తిశేషులను పెట్టుకోవాలి. దాని ముందు ఒకవేళ బయట తిరుగుతున్నా కూడా ఫలానా బతికి సజీవంగా కనిపిస్తున్నా కూడా ఫలానా కీర్తిశేషులు XYZ అని పెట్టుకోవాలా? వస్తాన్ గారు, మీకు, బషీర్ గారికి, రవికిరణ్ గారికి అది ముందు మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఒక నిమిషం మాట్లాడుతున్నాం. గతంలో మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ 50 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కానీ మన సొసైటీ మోస్ట్లీ కొద్దిగా డొసైల్గా
ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండేలాగా, పుట్టిన వాళ్ళు ఆ ఊర్లో, పుట్టిన వాళ్ళు ఆ ఊర్లో ఉండేలాగా దాదాపుగా దశాబ్దాల కాలం పాటు స్తబ్దతగా ఉంది ఈ దేశం. కానీ గత 2-3 దశాబ్దాలుగా మనం చూసినట్టయితే మేబీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లేదు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల మన సొసైటీ కొద్దిగా డైనమిక్ గా మారింది. నేను కాకర్లమూడి వేమూరు మండలంలో పుట్టాను. అక్కడి నుంచి తెనాల్లో చదువుకున్నాను, అక్కడి నుంచి కర్ణాటకలో చదువుకున్నాను, అక్కడి నుంచి కేరళలో పనిచేశాను, అక్కడి నుంచి యుఎస్ వెళ్ళాను, తిరిగి హైదరాబాద్ వచ్చాను, ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాను. ఇలా నా అడ్రస్ నా లైఫ్ టైంలో ఈ 60 సంవత్సరాల్లో ఒక 10 సార్లు గట్టిగా మారింది. నాకే కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది భారతీయులు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇది ముందు మనం సోషలాజికల్ గా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో వీళ్ళని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్యూమరేట్ చేసి అప్డేట్ చేసి, ఇదిగో చంద్ర సంవత్సరాలు ఇవాళ గుంటూరులో పలానా అడ్రస్ లో ఉంటున్నాడు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత, నన్ను ఆథెంటికేట్ చేసి నాకు ఓటు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, నన్ను ఓటర్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కాన్స్టిట్యూషనల్ బాడీ ఉందో దానికి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ పని చేయాలి, నేను ఒక పౌరుడిగా సహకరించాలి. ఇది మనకున్నటువంటి సెటప్. ఈ సెటప్ లో గతంలో ఓటర్ లిస్టులని వెరిఫై చేసి అప్డేట్ చేయలేదా అంటే చేశారు. ఏ ఊరుకు ఆ ఊరే జరిగాయి కాబట్టి, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో జరిగాయి కాబట్టి ఇలాంటి డిస్కషన్ కన్ఫ్యూజన్ ఉండేది కాదు బహుశా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నాకే బిఎల్ఓ గారు ఫోన్ చేశారు, ఇదిగో ఇలా ఉందండి, మీరు గుంటూరులో ఉన్నారు, మీ ఫాదర్ ఎక్కడ ఉంటారు, ఫలానా ఊరు, వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉండేవాళ్ళు, ఫలానా ఊరు, నేను అన్ని చెప్పాను. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు, మీ ఫాదర్ వరకు ట్రేస్ అవుతుందండి, పేరెంట్స్ వరకు ట్రేస్ అవుతుందండి, మీ తాతగారి పేరు రావట్లేదండి అన్నాను. సరే, ఈ కన్ఫ్యూజన్ ఉంది మనకి, ఎందుకంటే మా తాతగారి టైంలో మనకి ఎలాంటి రికార్డ్స్ బహుశా ఉండు, కానీ వాళ్ళు ఆ కాకర్లమూడిలోనే పుట్టారు, తరతరాలుగా ఉన్నారు. మా నాన్నకి ఇప్పుడు 90 సంవత్సరాలు, అక్కడే పుట్టాడు, చుట్టుపక్కల ఊర్లో టీచర్ గా పనిచేశాడు, రిటైర్ అయ్యాడు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ద స్టోరీ ఈజ్ దేర్. కానీ ఆ స్టోరీకి సంబంధించినటువంటి డేటా ఓవర్ ఇయర్స్ ప్రాపర్ గా మనం క్యాప్చర్ చేసుకోలేకో, లేదంటే క్లీన్ చేసుకోలేకో, లేదా ఇలాంటి మూమెంట్స్ జరిగినప్పుడు అప్డేట్ చేసుకోలేకో జరగటం వల్ల కొంతమంది విషయంలో కొన్ని ఆ అప్డేట్ చేయవలసినటువంటి అవసరాన్ని మనం గుర్తించాం. బాగా సీరియస్ గా తీసుకుని దీన్ని ఇంటెన్సివ్ గా రివైజ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించారు కాబట్టి ఆ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో రిలీజియన్స్ కి సంబంధం లేదు, స్టేట్స్ కి సంబంధం లేదు, క్యాస్ట్ కి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టు క్యాప్చర్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ ద సొసైటీ అండ్ జస్ట్ టు మేక్ షూర్ దట్ ఒకళ్ళకి ఎక్కువ ఓట్లు కానీ, ఓటు ఉండవలసిన వాళ్ళకి లేకపోవడం కానీ, ఓటు ఎవరికైతే ఉండకూడదో వాళ్ళకి ఉండటం కానీ, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ మనకు ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఏమేమి చెప్పారో వాటన్నిటిని వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలోనూ ఉంది. బషీర్ గారు మరి ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఏం చేయాలో, దానికి అనుబంధంగా ఎలాంటి ప్రొసీజర్స్ డెవలప్ చేసుకోవాలో, ఆ ప్రొసీజర్స్ ని ట్రాన్స్పరెంట్ గా ఎలా మీరు ఎంప్లాయ్ చేసుకుని చెయ్యాలో అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత. అదే చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ రేపు నాదే మిస్ అయింది, నిన్న శనక్కాయల అరుణ్ గారు మాజీ మంత్రి గారు వాళ్ళు కూడా 4-5 తరాలుగా గుంటూరులోనే ఉన్నారు, కానీ ఆమె పేరు వాళ్ళ ఫాదర్ పేరు మ్యాచ్ కావట్లేదని ఒక సినారియో వచ్చింది. ఆమె ప్రాపర్ అథారిటీస్ కి బిఎల్ఓ ద్వారా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారు, డెఫినెట్లీ విల్ లుక్ ఇంటు దట్, మీ ఓటు మళ్ళీ మేము రీఇన్స్టేట్ చేస్తామమ్మా, ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్స్ కానీ, అడ్రస్లు కానీ, ఇంకోటి కానీ ఎక్కడన్నా కొద్దిగా మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ఆటోమేటిక్ గా వాటికి అంత ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి, అన్ని వేరియేషన్స్ ని క్యాప్చర్ చేయలేకపోయింది కాబట్టి కొద్దిగా ఇలాంటివి ఉంటాయి, ఈ డిఫికల్టీస్ ఉంటాయి. డిఫికల్టీస్ ఇన్ డేటా క్యాప్చరింగ్, డిఫికల్టీస్ ఇన్ డేటా అప్డేట్స్. అంతేగాని
శనకాయల గారికి ఓటు తీసేయాలనో చందు సాంబశివరావు గారికి ఓటు తీసేయాలనో అన్నది ఇక్కడ ఇంటెన్షన్ కాదు. ఇది ఆ ఇంటెన్షన్ కాదు కాబట్టి మనందరం కూడా మన బాధ్యతగా మనం సహకరించాలి, మన డేటాను అప్డేట్ చేసుకోవాలి, మన డేటా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి అన్నది మనందరం గమనించాలి. సార్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రాపోర్టర్స్ రిపోర్ట్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాదు, ఈ దేశం మీద విద్వేషం వెదజల్లేవాళ్ళు, ఇక్కడి నుంచి జెండా పీకేసిన వాళ్ళు కూడా అందులో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చేదానికి శాంక్టిటీ ఏంటి? బేసిక్గా మీ ఇంటిగ్రిటీయే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ అయినప్పుడు మీరు ఇచ్చే రిపోర్ట్కి మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరు జీతగాళ్ళ కాదు, యునైటెడ్ నేషన్స్ ఉద్యోగులు కాదు, ఏదో వాళ్ళు అడిగారు, ఏదో మీరు మెహర్బానికి చేశారు, ఇచ్చారు. భారతదేశం మీద 2-3 కుండల విషమో 4-5 బకెట్ల బురదో జల్లేసి వెళ్ళిపోవాలి. ఆ ఇంటెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటంట నేను. ఇప్పుడు దారిపోయే ప్రతి దానికి సమాధానం చెప్పక్కర్లేదు కదా. అంటే అలా కాదు వాసుదేవన్ గారు. మనం ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నామో, ఇంత పెద్ద దేశంలో ఇంత భౌగోళికంగా భాషాపరంగా ఉపపరంగా వైవిధ్యం ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి అందరికీ అలాగే అర్థమవుద్దని కూడా మనం ఎజ్యూమ్ చేసుకోలేదు. మరి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్న నలుగురిలోనే మరి బషీర్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, కిరణ్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, చంద్ర సాంబశివరావు గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మీరు ఒక రకంగా మాట్లాడుతున్నాం. అది మనలో ఉన్న గొప్పతనం, భారతదేశానికి ఉన్న గొప్పతనం. అది మనమే డిక్టేటర్షిప్ లో లేవు, అందరూ ఒక లైన్ రాయంగానే అదే మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఒక రకంగా అర్థమవుతుంది, కిరణ్ గారికి ఒక రకంగా అర్థమవుతుంది, మీకు ఒక రకంగా అర్థమవుతుంది, బషీర్ గారికి ఒక రకంగా అర్థమవుతుంది. వీ నీడ్ టు బి ఆన్ ద సేమ్ పేజ్ అన్నది ఇక్కడ మన ఇంట్రెస్ట్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తెలుసో తెలియకో దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, మన సొసైటీలో వస్తున్న సోషలాజికల్ అండ్ మైగ్రేటరీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ డెవలప్మెంట్స్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా మన బాధ్యత, రాజ్యాంగపరమైన బాధ్యతను మనం చేసుకుంటున్నాము. ఇది లీగల్ గా చేస్తున్నాము. జ్యుడిషియరీ ఒప్పుకుంటేనే, కాన్స్టిట్యూషనల్ గా ఒప్పుకున్న తర్వాతనే, ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాసెస్ ని అథెంటికేట్ చేసిన తర్వాతనే, ఒప్పుకున్న తర్వాతనే ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంట్లో ఏమో హుషుషుగా సీక్రెట్ గా నైట్ టైం చేసే కార్యక్రమం కాదు. ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగపరమైన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఓపెన్ గా చేస్తుంది. ఇది మన ప్రాసెస్, మన రాజ్యాంగానికి లోబడి చేసుకుంటున్నాం, మన ప్రభుత్వంలో చేసుకుంటున్నాం. ఇతర దేశాల వాళ్ళకి దీని మీద కన్సర్న్ ఉండకూడదు, అబ్జర్వేషన్స్ ఉండొచ్చు. ఆ అబ్జర్వేషన్స్ వాళ్ళు రైజ్ చేసినప్పుడు, ఇదిగో మా నోటీసులు వచ్చినాయి అని అన్నప్పుడు మనం అదే కొంతమంది క్యారీ చేస్తారు. ఇవాళ ఎస్ఐఆర్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, వేరే స్టేట్ లో ఎస్ఐఆర్ జరుగుతుంది, బషీర్ గారు ఏ స్టేట్ లో ఉన్నాడు, బషీర్ గారు ఏ ఊర్లో ఉన్నాడు, ఏ వార్డ్ లో ఉన్నాడు, అక్కడున్న ప్రాక్టికల్ సమస్య ఏంటి అనేది ఆయన ఆలోచించకుండా ఆయన వెంటనే వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు, పర్సంటేజెస్ గురించి మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ గారి అబ్జర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. దే ఆర్ ఇమ్మెటీరియల్ నౌ. ఎస్ఐఆర్ ఏం చెప్తుంది, ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నాము, అది చేసేటప్పుడు మన ఊర్లో మన వాడలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అదేమన్నా ప్రత్యేకంగా పలానా కమ్యూనిటీ వాళ్ళకి వస్తుందా, పలానా కులం వాళ్ళకి వస్తుందా, పలానా మతం వాళ్ళకి వస్తుందా, పలానా ఊర్లోనే వస్తుందా, పలానా వార్డులోనే వస్తుందా? లేదు కదా. ఈ సమస్యలు రావడానికి హిస్టారికల్ గా మన దగ్గర రోబస్ట్ సిస్టమ్స్ లేవు. కాబట్టి మనం యునిక్ ఐడి పెట్టుకున్నా కానీ యునిక్ ఐడిని కూడా మ్యానిపులేట్ చేసే అంత మేధావులు మనం క్రియేట్ చేశాం. కాబట్టి మన దేశంలో ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసుకుంటూ సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకొద్దిగా రోబస్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఇది ట్రై చేసే క్రమంలో డెఫినెట్ గా ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్ గా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం బిఎల్ఓతో పనిచేయాలి, సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం పదే చెప్తుంది. రైట్. స్పీకర్ గారి అబ్జర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? స్పీకర్ గారు ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ గా కూడా, కొద్దిగా మన బాధ్యతను మనం విస్మరిస్తున్నాము అనే ఆవేదనలో కూడా మాట్లాడారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి వాస్తవన్ గారు. అమెరికా లాంటి దేశాల్లో ఎవరో వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ఓటు రాయరు. మీరు ఏదో ఒక గవర్నమెంట్ సంస్థ లేదా పోస్టల్ సంస్థ లాంటివి ఆథరైజ్డ్ సంస్థల దగ్గరికి వెళ్ళి నేను వచ్చే ఎలక్షన్ లో ఓటు వేయాలనుకుంటున్నాను, నాకు ఓటు రాయండి అని మనం అడగాలి. ఏ ఎలక్షన్ ముందైనా, జనరల్ ఎలక్షన్స్ ముందైనా, లేదా 365 రోజులు ఈ కార్యక్రమానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మన దేశం
అది అమెరికాలో జరిగింది కాబట్టి, లేదా ఇంకో దేశంలో ఇంకో రకంగా జరుగుతుంది కాబట్టి మనం అలాగే చేయాలనేది ఏం రూల్ కాదు. మనం అలా చేయడానికి అవకాశం కూడా లేదు. మన ఊర్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఊర్లో పుట్టారు, ఊర్లోనే ఉన్నారు, ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చే అవకాశాలు లేనివి తాండాలు గాని, చిన్న గ్రామాలు గాని, రకరకాల గ్రామాలు 1950 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. ఇది నిజం. అది అలా ఎందుకుందనేది వేరే క్వశ్చన్. అలాంటప్పుడు మీరే వెళ్ళి మీ ఓటు, మీ అడ్రస్, మీ వివరాలు అప్డేట్ చేసుకోండి అంటే ఎస్ 90% 95% చేసుకోగలుగుతారు ఇవాళ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక 10% ఉంటారు, ఆ 10% 5% అది చేసుకోలేదు. ఆ చేసుకోలేని వాళ్ళ కోసమే మనం ఇంత వ్యవహారాన్ని నడిపిస్తున్నాం. గవర్నమెంటే బాధ్యత తీసుకుని మనం మన ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి, వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి, చెప్పేంత అవగాహన కూడా లేదు కాబట్టి మనమే కొద్దిగా తగ్గి వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ వివరాలు అన్ని జాగ్రత్తగా క్యాప్చర్ చేసి, డూప్లికేట్స్ లేకుండా, చనిపోయిన వాళ్ళు లేకుండా, మన ఓటు రకరకాల ప్లేసుల్లో లేకుండా యునిక్ ఐడి వచ్చింది కాబట్టి, మనకి ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి దాన్ని కూడా లింక్ చేసుకుంటూ మనం అనేక మార్గాల ద్వారా దీన్ని స్టాండర్డైజ్ చేసుకుంటూ సింగిల్ పర్సన్ సింగిల్ ఓటు దగ్గర మనకి ఏదైతే రాజ్యాంగ హక్కు ఉందో, బషీర్ గారికి ఒకే ఓటు ఉండాలి, చంద్రశేఖర్ గారికి ఒకే ఓటు ఉండాలి, అండ్ దే షుడ్ బి ద సేమ్, దే షుడ్ బి ఆఫ్ సేమ్ వాల్యూ అని మనం దేనికైతే కట్టుబడి ఉన్నామో ఆ ప్రాసెస్ లో భాగంగా చేస్తున్నాం మనం. ఇది బషీర్ గారికి ఒక్క ఓటు ఉండి నాకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, సేమ్ వాల్యూ కాదది. నేను 2 ఎలక్షన్స్ లో 2 రకాలుగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, 2 ప్లేసుల్లో 2 రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, భారతదేశాన్ని ట్విస్ట్ చేయగలను, భారత ప్రభుత్వాన్ని ట్విస్ట్ చేయగలను. దాన్ని ఆయన నిరోధించాలి, ఆయన ఫైట్ చేయాలి. నాకు ఎందుకుంది, చంద్రశేఖరరావు గారికి 2 ఎందుకున్నాయి అన్న విషయం మీద ఆయన మాట్లాడారు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా ఓటు ఉంది, చంద్రశేఖరరావు గారు ఇక్కడ పుట్టి పెరగలేదు, ఆయనకి ఇక్కడ ఎంత ఓటు ఉందని ఆయన ప్రశ్నించగలగాలి. అది రాజ్యాంగ స్ఫూర్తి. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే చేయడానికి కారణాలు మనకు తెలియట్లేదా? మన చుట్టూ ఉన్నాయి కదా కారణాలు. రైట్, బషీర్ గారు మాట్లాడతారండి. బషీర్ గారు, ఇప్పుడు నాకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి కొన్ని నా అభ్యంతరాలు నాకున్నాయి, దాంతో మీరు విభేదించవచ్చు, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కాకెత్కి వెళ్ళిపోయింది ఆ యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్స్ కమిటీని. ఏ దేశం ఎత్తుకు వెళ్ళిపోయింది? అప్పుడు ఎందుకు మాట్లాడలా? అండ్ తరచూ జరిగే ఉగ్రదాడుల మీద ఎందుకు మాట్లాడలా? ఇవాళే ఎందుకు మాట్లాడుతోంది అంటే, ఎందుకు మాట్లాడుతుందంటే డాట్స్ని కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం FCRAని తీసుకొచ్చి దాన్ని స్ట్రింజెంట్గా అమలు చేయాలని చూస్తున్నామో, ఎక్కడెక్కడి పుట్టగొడుగులో అలాగా ఏది పడగలు ఎత్తి మరీ భారతదేశాన్ని కాటేయడానికి వస్తున్నాయి. అందులో భాగంగా ఇలాంటివి వస్తాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఉంటుంది,